గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకు బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయ్యాయి అనమాట. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బిఆర్ఓ అని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మనకి బారో ఆన్లైన్ అని కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి తీసుకెళ్తుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి. ఇది మనం మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెల్లిగా కిందకి స్క్రోల్ అవుతా చేస్తూ ఉంటే మనకి కింద అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. దీనిలో అడ్మిషన్స్ కాకుండా స్టూడెంట్స్ కూడా కాకుండా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి. అందులో డౌన్లోడ్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ మే జూన్ 2024 ఎగ్జామ్ హాల్ టికెట్స్ అని ఒకటి ఇచ్చారనమాట. సో ఆ లింక్ని మనం క్లిక్ చేయాలన్నమాట. మనకు ఆ లింక్ని క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మనకి హాల్ టికెట్ డౌన్లోడింగ్ టైంకి తీసుకెళ్తుంది. అక్కడ మన అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. మీరు జాయిన్ అప్పుడు మీకు ఒక అడ్మిషన్ నెంబర్ అనేది ఇస్తారు. సో ఆ అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ 7 డిజిట్స్, అది 100తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ 7 డిజిట్స్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. అది ఈ లాస్ట్ 7 డిజిట్స్ అనేది మనం ఇస్తూ ఉంటే అడ్మిషన్ నెంబర్ చేసి దాని తర్వాత సెమిస్టర్, మీరు ఏ సెమిస్టర్ అనేది మనకి ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ చూస్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి ఇలా కనబడుతుంది అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనే వస్తుందన్నమాట. దానిలో హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ ఏ రోజులు ఉంటుంది, ఏ టైము అనేది మనకు కోర్స్ ఇచ్చారు. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాబట్టి మనకు నచ్చిన సబ్జెక్ట్ అనేది మనకు ఉంటుందన్నమాట. మనం ప్రిఫర్ చేసింది ఫస్ట్ 4 అయితే కామన్, లాస్ట్ 3 మాత్రం మారుతాయి. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఎక్కడ తినాలన్నమాట. నెక్స్ట్ దీనిలో ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్యాండిడేట్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం చదువుకుంటూ ఉంటే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే పైన ఫోటో అనేది క్లారిటీగా లేకపోతే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అక్కడ పేస్ట్ చేయాలన్నమాట హాల్ టికెట్ మీద, మీది రీసెంట్ది. సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుసుగా ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దీంట్లో బారో ఐడెంటిటీ కార్డ్ అని కూడా ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు, అది మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, అలా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్. అలాగే ఎగ్జామ్ అనేది 2 to 5 వరకు జరుగుతుంది అనమాట. సో అవి ఇచ్చారు. అలాగే ఓఎంఆర్ ఆన్సర్స్కి సంబంధించి అన్ని మనకి క్లారిటీగా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఒకసారి అవి మనం చదువుకుంటే సరిపోతుంది. ఇంకొచ్చేసి ఎగ్జామ్కి అనేది ఒక 15 మినిట్స్ ముందే ఉండాలన్నమాట ఎగ్జామ్ హాల్లో మనం. అది నెక్స్ట్ ఇంకేమున్నాయి చూసుకోండి, ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది. సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అలాంటివి ఎలక్ట్రిక్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే బుక్స్, పేపర్స్, చీటీస్ అనేవి కూడా తీసుకెళ్ళకూడదని ఇక్కడ రాశారనమాట. సో అది ఇదన్నమాట. మనకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేవి టుడే రిలీజ్ చేశారన్నమాట.